Hello everyone, welcome back to my channel Manohar Online Classes. ఈరోజు మనం తెలంగాణ ఎస్ఐకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మొత్తం ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఎస్ఐ సెలక్షన్ ప్రొసీజర్ అనేది మొత్తం 4 స్టేజెస్లో ఉంటుంది. ఆ 4 స్టేజెస్ చూసినట్లయితే మొదటిది వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్. తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత పిఎంటీ పిఈటీ అంటే ఈవెంట్స్ ఉంటాయి. అలాగే ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా దాంట్లో మెయిన్స్ ఎగ్జామే మెరిట్ అనేది తీస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత దాంట్లో మెరిట్లో మన పేరు లిస్ట్లో పేరు కానీ వచ్చినట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ లిస్ట్ ఇస్తారు. ఫైనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనకి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఈ తెలంగాణ ఎస్ఐ కావచ్చు, ఏపీఎస్ఐ కావచ్చు, ఏఎస్ఐ అయినా కూడా పోస్టులు చూసుకున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వరండి, మొత్తం జోనల్ వైజ్ ఇస్తారు. మన తెలంగాణలో ప్రస్తుతానికి 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఉన్నాయి. సో జోనల్ వైజ్గా పోస్టులు ఇస్తారు. కానిస్టేబుల్, తెలంగాణ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తారు పోస్టులు. సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఏజ్ చూసినట్లయితే జనరల్ మరియు ఓసీ అభ్యర్థులకు వచ్చేసి 21 నుండి 32 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఉంది. అంటే యాక్చువల్గా 21 నుండి 2018 బిఫోర్ వచ్చేసి 21 నుండి 25 వరకు ఉన్నది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనాకి ఒక 3 ఇయర్స్, అలాగే ఆ గవర్నమెంట్ ఒక 2 ఇయర్స్, మొత్తం 3+2 5 ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ చేసిందంటే 25+5 = 30 అనమాట. 30 ఇయర్స్ వరకు 2022 నోటిఫికేషన్లో ఇచ్చినారు. సో లాస్ట్ టైం రీసెంట్గా మన రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఆ గవర్నమెంట్లో 2 ఇయర్స్ అనేది ఇచ్చారు. సో అప్పుడు మొత్తం కలుపుకుంటే 32 ఇయర్స్ వరకు ఏజ్ అనేది జనరల్ అండ్ ఓసీ అభ్యర్థులకు అనేది 21 నుండి 32 వరకు ఏజ్ అనేది ఉంది. అలాగే రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ అభ్యర్థులకు వచ్చేసి 21 సంవత్సరాల నుండి 37 సంవత్సరాల వరకు, అంటే ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్తో కలుపుకొని 37 సంవత్సరాల వరకు అభ్యర్థులు అనేది ఎలిజిబుల్. సో దాంతోపాటు ఏజ్ అనేది కొన్ని స్పెషల్ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసి 5 ఇయర్స్, అలాగే టెంపరరీ ఎంప్లాయీస్ ఉంటారు కదా వారికి వచ్చేసి 3 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఆర్మీ, డిఫెన్స్ సర్వీస్లో ఉంటారు కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మనం ఎక్స్ సర్వీస్ మెన్ అంటాము. సో వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్. అలాగే ఎన్సీసీ ఇన్స్ట్రక్షన్ ఉంటారు కదా, ఎన్సీసీ అదే మన ఎన్సీసీ మెయిన్ ఇన్స్ట్రక్షన్, వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో అది ఏజ్కి సంబంధించిన డీటెయిల్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆల్ అభ్యర్థులు అందరూ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్య అనేది పాస్ అయి ఉండాలి. నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే టయానికి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్య అనేది మన ప్రొవిజనల్ సర్టిఫికేట్లు మాన్యువల్గా పొంది ఉండాలి. సో అది క్వాలిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రొసీజర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. 1/5 ఆఫ్ నెగిటివ్ మార్క్, అంటే 5 క్వశ్చన్స్ కానీ మీకు రాంగ్ అయితే 1 క్వశ్చన్ అనేది, ఒక కరెక్ట్ అయిన క్వశ్చన్ కూడా మనకి రాంగ్ అవుతుంది. సో అలాగే ప్రిలిమ్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 30% విత్ నెగిటివ్ మార్క్ అనమాట. 30% అంటే ఎంత? 60 మార్క్స్. ఆల్ అభ్యర్థులకు, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరు అభ్యర్థులకు వచ్చేసి 30% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది విత్ నెగిటివ్తో క్వాలిఫై కావాలి. సో అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏం సబ్జెక్టులు ఉంటాయి దానికి సంబంధించిన వెయిటేజ్ కూడా చూద్దాం. సిలబస్ చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్లో అర్థమెటిక్, రీజనింగ్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ, అలాగే పాలిటీ అండ్ ఎకానమీ, అలాగే తెలంగాణ మూమెంట్, అలాగే జనరల్ సైన్స్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4 సబ్జెక్టులు ఉంటాయి. అలాగే లాస్ట్ 1 చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనమాట. సో సిలబస్ చూసుకున్నట్లయితే అది సిలబస్ వారిగా వెయిటేజ్, లాస్ట్ టైం వచ్చిన మార్క్స్ అనేది ఎలా వచ్చినాయి అనేది 2022 ప్రిలిమ్స్ జరిగింది కదా తెలంగాణ ఎస్ఐ, దాంట్లో ఆ ఎగ్జామ్లో వెయిటేజ్ సబ్జెక్ట్ వారిగా వెయిటేజ్ అనేది చూద్దాం. అర్థమెటిక్ అనేది 50 క్వశ్చన్స్ వచ్చాయి. రీజనింగ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ 2022 ప్రిలిమ్స్లో. అర్థమెటిక్ 50, రీజనింగ్ 50. ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్లయితే 16, ఇండియన్ అండ్ టీజీ జాగ్రఫీ చూసుకున్నట్లయితే 16, అలాగే పాలిటీ అండ్ ఎకానమీ, పాలిటీ వచ్చేసి 8, ఎకానమీ చూసుకున్నట్లయితే 11, టోటల్గా 19. పాలిటీ అండ్ ఎకానమీ కలిపి 19 మార్క్స్ వచ్చాయి. తెలంగాణ మూమెంట్ చూసుకున్నట్లయితే 16+1, 16 వచ్చేసి మూమెంట్, తెలంగాణ మూమెంట్లో వచ్చినాయి. 1 మార్క్ వచ్చేసి తెలంగాణ హిస్టరీలో వచ్చింది.
సో మొత్తం వచ్చేసి 17 మార్క్స్. సో యాక్చువల్గా మనకి తెలంగాణ మూమెంటే ఉండేది, బై మిస్టేక్ మేబీ వచ్చి ఉంటుంది హిస్టరీ అనేది. తెలంగాణ ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ అనేది లేదండి, తెలంగాణ మూమెంట్ మాత్రమే ఉంది. బై మిస్టేక్లీ ఒక మార్క్ అనేది ఇక్కడ వచ్చింది. సో మూమెంట్ చూసుకున్నట్లయితే 16, హిస్టరీ చూసుకున్నట్లయితే ఒకటి, టోటల్గా 17 మార్క్స్ వచ్చినాయి. అలాగే జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్లో 10, కెమిస్ట్రీలో 3, బయాలజీలో 3 అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే 4 మార్క్స్. టోటల్గా చూసుకున్నట్లయితే 20 మార్క్స్ అనేది జనరల్ సైన్స్లో వచ్చాయి. అలాగే ఫైనల్గా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూసుకున్నట్లయితే 12 మార్క్స్ అనేది వచ్చింది. సో ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు దాని యొక్క సిలబస్, దాని యొక్క వెయిటేజ్ ఇది. నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయిన తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అనేది ఎలా ఉండాలి, 30% అనేది ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ అందరు అభ్యర్థులు 30% అనేది క్వాలిఫై అవ్వాలి. సో అది ప్రిలిమ్స్ ఎగ్జామ్. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఈవెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఈవెంట్స్ ఏమిటి, పిఎంటీ అండ్ పీఈటీ అనమాట. పిఎంటీ చూసుకున్నట్లయితే హైట్ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనమాట. చూసుకున్నట్లయితే హైట్ వచ్చేసి మెన్కి వచ్చేసి 167.6 ఉండాలి. అలాగే ఉమెన్ చూసుకున్నట్లయితే 152.5 సెంటీమీటర్లు ఉండాలి. కొన్ని ఏజెన్సీ ఏరియాస్ ఉంటారు కదా, ఏజెన్సీ ఏరియాస్లో గల షెడ్యూల్ ట్రైబ్స్ అభ్యర్థులకు వచ్చేసి హైట్ వచ్చేసి మెన్కి వచ్చేసి 160 లోపు ఉండకూడదు, అంటే 160 అబవ్ ఉండాలి. అలాగే ఉమెన్ చూసుకున్నట్లయితే 150 అబవ్ ఉండాలి. ఆ యొక్క ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్స్ అనేది ఏమిటి అంటే ఆదిలాబాదు, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్. సో ఈ 9 డిస్ట్రిక్ట్స్ అనేది ఏజెన్సీ ఏరియా కింద వస్తాయి. ఇది హైట్ అయిపోయిన తర్వాత పీఈటీ ఎగ్జామ్, పీఈటీ ఉంటుంది. పీఈటీ చూసుకున్నట్లయితే మెన్ చూసుకున్నట్లయితే 1600 మీటర్స్ వచ్చేసి 7.5 మినిట్స్, 7.15 మినిట్స్ అంటే 7 నిమిషాల 15 సెకండ్ లోపే కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 4 మినిట్స్ క్రాస్ చేయాలి. అలాగే షార్ట్ పుట్ చూసుకున్నట్లయితే షార్ట్ పుట్ వచ్చేసి 7 కిలోల 7.26 కేజీలు గల షార్ట్ పుట్ అనేది 6 మీటర్స్ విసిరివేయాలి. అలాగే ఎక్సర్సైజ్ మ్యాన్ చూసుకున్నట్లయితే 1600 మీటర్ వచ్చేసి 9 నిమిషాల 30 సెకండ్ లోపు కంప్లీట్ చేసుకోవాలి. లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 3.5 మీటర్స్ క్రాస్ చేయాలి. షార్ట్ పుట్ చూసుకున్నట్లయితే సేమ్ ఇద్దరికి 6 మీటర్స్ అనేది 6 మీటర్స్ విసిరేయాలి. ఇది మెన్కి సంబంధించి. ఉమెన్కి చూసుకున్నట్లయితే ఉమెన్కి వచ్చేసి 1600 మీటర్స్ అనేది లేదు, 800 మీటర్స్ ఉంటుంది. 800 మీటర్స్ వచ్చేసి 5 నిమిషాల 20 సెకండ్లో కంప్లీట్ చేసుకోవాలి. అలాగే లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 2.5 మీటర్స్ అనేది క్రాస్ చేయాలి. షార్ట్ పుట్ చూసుకున్నట్లయితే షార్ట్ పుట్ అనేది 4 కేజీలు అనమాట. 4 కేజీల షార్ట్ పుట్ అనేది ఉమెన్ వచ్చేసి 4 మీటర్స్ విసిరివేయాలి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పీఈటీ సంబంధించింది. ఈ పీఈటీ మొత్తం కూడా ఎటువంటి ఇంటర్నల్ ఛాయిస్ అనేది లేదు, అంటే మనకి ఒకటి క్వాలిఫై ఏదన్నా మూడిట్లో ఏదన్నా ఒకటి ఛాయిస్ అన్నట్టుగా ఏం లేదు. 3 క్వాలిఫై కావాలి, 3 ఖచ్చితంగా 100% క్వాలిఫై అయ్యాలి. క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ అనేది ఎలిజిబుల్ అవుతాం. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇది ఈవెంట్స్ సంబంధించి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామ్లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీషు, పేపర్ 2 వచ్చేసి తెలుగు, పేపర్ 3 వచ్చేసి మ్యాథ్స్ పేపర్, పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ అనమాట. పేపర్ 1 ఇంగ్లీష్ ఉంది కదా, 100 మార్క్స్కి వచ్చేసి కండక్ట్ చేస్తారు. ఆ పేపర్ 1 అనేది ఒక 25 మార్క్స్కి వచ్చేసి ఎంసీక్యూ క్వశ్చన్స్, రిమైనింగ్ 75 మార్క్స్కి వచ్చేసి డిస్క్రిప్టివ్ అనమాట. ఆ 25 మార్క్స్లో కూడా 1/4 ఆఫ్ నెగిటివ్ ఉంటుంది. ఎంసీక్యూ ఉంది కదా ఆబ్జెక్టివ్ టైపు, 1/4 ఆఫ్ నెగిటివ్ అంటే 4 క్వశ్చన్స్ కానీ రాంగ్ అయితే 1 క్వశ్చన్ అనేది మనకి రాంగ్గా తీసేస్తారు. సో అది పేపర్ 1 సంబంధించి. ఓన్లీ పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. అలాగే పేపర్ 2 కూడా సేమ్, పేపర్ 2 కూడా క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. 100 మార్క్స్ ఉంటుంది. తెలుగు అండ్ ఉర్దూలో కూడా రాసుకోవచ్చు. దీనిలో కూడా ఆబ్జెక్టివ్ టైప్ 25 మార్క్స్ ఉంటుంది. ఆ 25 మార్క్స్ వచ్చేసి 1/4 ఆఫ్ నెగిటివ్ ఉంది, అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ అయితే ఒకటి రైట్ అయిన క్వశ్చన్ కూడా రాంగ్ అవుతుంది. డిస్క్రిప్టివ్ చూసుకున్నట్టయితే 75 మార్క్స్ ఉంటుంది. సో ఈ 2 అనేది ఈజీ అంటే క్వాలిఫై కావడం చాలా సింపుల్. డిస్క్రిప్టివ్లోనే క్వాలిఫై అయిపోతాం మనం. ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే ఓసీ అభ్యర్థులకు వచ్చేసి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి 40%, బీసీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 35%, ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులు చూసుకున్నట్లయితే 30% అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే 100కి 40 వచ్చేసి ఓసీకి రావాలి, బీసీకి చూసుకున్నట్లయితే 35 రావాలి, ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే 30 మార్కులు వస్తే ఈ 2 పేపర్లని మనం క్వాలిఫై అయినట్టు. సో ఇదేంటి, ఈ 2 పేపర్లు మనకి మెయిన్స్ కట్ ఆఫ్ తీయర్, ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మన కట్ ఆఫ్ తీసే పేపర్స్ ఏంటి అంటే పేపర్ 3 అండ్ పేపర్ 4. పేపర్ 3 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ 100 మార్క్స్కి, రీజనింగ్ 100 మార్క్స్కి. సో 200 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 3 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. అలాగే దీనికి ఎటువంటి పేపర్ 3కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో నెక్స్ట్ పేపర్ 4 చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అనమాట. జనరల్ స్టడీస్ కూడా సేమ్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, ఈచ్ వన్ క్యారీ 1 మార్కు, నో నెగిటివ్ మార్క్ అనమాట.
నెగిటివ్ మార్క్ అనేది పేపర్ 4లో కూడా లేదు. ఆ పేపర్ 4లో మాత్రం ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంటు, ఈ హిస్టరీలోనే ఇండియన్ హిస్టరీలోనే సంస్కృతి, నేషనల్ మూమెంట్ కూడా అన్ని కలిసే ఉంటాయి. మన జాతీయ ఉద్యమం ఉంటుంది కదా, అది కూడా కలిసి ఉంటుంది. సో నెక్స్ట్ తెలంగాణ మూమెంటు, తర్వాత జనరల్ సైన్స్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4 సబ్జెక్టులు ఉంటాయి. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ నెక్స్ట్ ఇండియన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ ప్లస్ ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ. ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ ప్లస్ ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ, అది కూడా ఒక సబ్జెక్టు, 2 కలిపి ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీ ఉంటుంది. అలాగే హ్యూమన్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ ఎథిక్స్ అండి. సో ఈ సబ్జెక్టు. సో ఓవరాల్గా పేపర్ 4 వచ్చేసి సబ్జెక్టులు ఇవి. ఈ పేపర్ 4 సబ్జెక్ట్ వారీగా మన వెయిటేజ్ అనేది 2023 మెయిన్స్ జరిగింది కదా, ఆ మెయిన్స్లో పేపర్ వారీగా వెయిటేజ్ అనేది చెక్ చేద్దాం, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్కి వచ్చినాయని. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే 27 మార్క్స్కి వచ్చాయి. ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ నేషనల్ మూమెంట్ చూసుకున్నట్లయితే 34 మార్క్స్కి వచ్చినాయి. తెలంగాణ మూమెంట్ చూసుకున్నట్లయితే 24 మార్క్స్ వచ్చాయి. అలాగే జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే 22 క్వశ్చన్స్ వచ్చాయి. ఇండియన్ పాలిటిక్స్ చూసుకున్నట్లయితే 18 క్వశ్చన్స్ వచ్చాయి. ఇండియన్ జాగ్రఫీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ చూసుకున్నట్లయితే ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ చూసుకున్నట్లయితే 32 మార్క్స్. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీలో 16 క్వశ్చన్స్. సో టోటల్గా 48 క్వశ్చన్స్ అనేది ఇండియన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ ప్లస్ ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ ఈ 3 సబ్జెక్టులు కలిపి 48 క్వశ్చన్స్, దాదాపుగా 25% ఆఫ్ పేపర్ అనేది ఇదే ఆక్రమించేసింది. సో ప్రతి సబ్జెక్ట్ మనకి ఇంపార్టెంటే. ఏ సబ్జెక్ట్ మేజర్, ఏ సబ్జెక్ట్ తక్కువ అని చెప్పలేము. ఒక ఎగ్జామ్లో ఒక పేపర్ ఎక్కువ వస్తుంది, ఇంకో ఎగ్జామ్లో ఇంకో సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది. సో ప్రతి సబ్జెక్ట్ కూడా మనం బ్యాలెన్స్డ్గా చదువుకోవాలి. ఎకానమీ చూసుకున్నట్లయితే 18 మార్క్స్ వచ్చాయి. హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ చూసుకున్నట్లయితే 9 or 10 వస్తాయి. సో లాస్ట్ ఎగ్జామ్లో 9 వచ్చినాయి, అంతకుముందు ఎగ్జామ్లో కానిస్టేబుల్ 10 అలా వస్తాయి. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది.